గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం రాలేదని విమర్శలు గుప్పించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. అది దయచేసి దాని అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఒకసారి చేసినాము. అది ఎక్కడైనా మిస్ అయిందేమో నాకు తెలియదు. అది మరి ప్రజెంట్ చేస్తాం సార్. తెలియదు మీరు రెస్పాన్స్ మంత్రి గారు వాళ్ళ మంత్రి గారు డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసాము. డిపార్ట్మెంట్ కింద మన స్టాఫ్ మీకు సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఇస్తానంటున్నారు కదా, ఇప్పుడే పంపిస్తానంటున్నారు. సమాచారం పంపించ క్వశ్చన్ నెంబర్ 13944 బీసీ జనార్దన్ ఇస్తున్నారు, ఇప్పుడే సర్క్యులేట్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి మంత్రి గారు అధ్యక్ష మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సార్ ఎల్ఓపి గారు ఇక్కడ వివాదం ఉంది, మీరు సీనియర్ చెప్పారు. ఒక పేజీ మిస్ అయింది అన్నారు, వాళ్ళు మీకు సర్క్యులేట్ చేశారు. అందుకే సైజ్ ఇస్తున్నాను, మీరే సైజ్ చేశారు. ప్లీజ్ 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 ఏంటంటే మంత్రి గారు చెప్పింది మంత్రి గారు చెప్పారు. ఆ మంత్రి గారు చెప్పారు ఏదైతే మిస్ అయిందో ఆఫీస్ పొరపాటు అయినా మంత్రి గారి దగ్గర ఉన్నారని మంత్రి గారు చెప్పేస్తారు. సభ్యుల దగ్గర మన లేదు, మన మిస్ ఇది మిస్ కాబట్టి మీరు రూలింగ్ ఇవ్వండి. ఇన్ ఫ్యూచర్లో మన ఆఫీస్ మీ ఆఫీస్ ఏదుందో దాన్ని ప్రాపర్గా వెళ్ళాలి, సభ్యుడికి వచ్చి ఆన్సర్ కరెక్ట్గా రావాలి అనేది మినిస్టర్ గారు మాట్లాడతారు. సమాచారం మిస్ కాకుండా చూస్తారు. మాట్లాడతారు. అధ్యక్ష అది వన్ మినిట్ అధ్యక్ష ఇదమ్మా మంత్రి గారు మాట్లాడుతూ 1 మినిట్ క్లారిటీ. ఏదైతే మంత్రి గారిని చెప్పని అపోజిషన్ లీడర్ అడిగారో దానికే క్లారిటీకి నా దగ్గర అన్ని ఉన్నాయి. మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. 4 పేజీల అధ్యక్ష. ఎనక్జర్ 1, ఎనక్జర్ 2, ఎనక్జర్ 3, ఎనక్జర్ 4. ఎనక్జర్ 2 మీకు పంపిస్తా, మీ దగ్గర కాపీ పెట్టుకోండి, అది ఇస్తా. ఇప్పుడు మీకు కావాల్సి ఒక్క నిమిషం అండి, మీకు కావాలి. ఇప్పుడు రవీంద్రనాథ్ మీకు అనెక్జర్ 2 మిస్ అయిందన్నారు. అనెక్జర్ 2 ఇక్కడ మీకు సర్క్యులేట్ చేశారు. ఇంక ఇష్యూ ఏంటి దాంట్లో? మంత్రి గారు ఏదో క్లారిటీ ఇస్తారు సార్. అనెక్జర్ 2లో ఎవరికి భూమి ఇచ్చినా సరే ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాలు. ఫస్ట్ మేము అడిగింది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడిగిన తర్వాతే, వాళ్ళు చెప్పిన తర్వాతే ల్యాండ్ అలాట్ చేస్తున్నాం తప్ప గతంలా కాదు. ఈసారి ప్రయారిటీ మేము అధ్యక్ష మేము మేనిఫెస్టోలో పెట్టుకుని అందరం మాట్లాడుతాం. 2019, 24 ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. లోకేష్ బాబు గారు ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఎటేటో దేశపోలేదు. ప్రైవేట్ కంపెనీలకి భూములు ఈ ప్రైవేట్ కంపెనీ ఉర్సా ఎవరిది? ఈ ఉర్సాకి 20 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? వైజాగ్ లో ఏ ఉద్దేశంతో ఇచ్చారు? విజయవాడ బస్ స్టాండ్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రకంగా మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. కరెక్టే. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగాలు రావాలంటే, కంపెనీ ముందుకు పోవాలంటే కోర్టు కేసులు లేకుండా ఉండాలా? మీరు చేసే అన్ని కూడా అవగాహన లోపంతో చేస్తున్నారు. అధికారులు అవగాహన లోపంతో చేస్తున్నారు. మీకు కూడా మంత్రులకు కూడా తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. అధికారుల నుంచి మేము అడుగుతా ఉన్నాం. అధికారులు మంత్రులు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు, ప్రజాపతి తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. దయచేసి మీరు దీన్ని కన్సిడర్